చూసారా మెత్తగా అయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు బెండకాయలు వేసుకుందాము. ఇవి కూడా కచ్చాపచ్చాగా మనం దంచుకోవాలి. చూసారా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటోను, చింతపండు వేసేసుకుందాము. అలాగే చూపిస్తున్నంత బెల్లం వేసుకోవాలండి. ఎప్పుడు రోటి పచ్చడిలో కానీ, మామూలు పచ్చడిలో కానీ, రసం కానీ ఇలాంటి వాటిలో చింతపండు వాడతాం కదా. అప్పుడు కాస్త బెల్లం వాడడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఒకటి. రెండోది చింతపండు వాడినప్పుడు కాస్త బెల్లం వాడితే అది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా కూడా ఉంటాయి. రోటి పచ్చడి ఎప్పుడు చేసినా ఈ చింతపండు అనేది అడుక్కి ఉండకుండా అవన్నీ కలవడానికి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ దంచుకోండి. అంటే రోటి పచ్చడి చేయడం అలవాటు లేని వాళ్ళకి ఇది ఒక టిప్. మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకోండి. అది మెత్తగా మనకి కచ్చాపచ్చా అయిపోయిన తర్వాత నేను బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒకవేళ నెక్స్ట్ రోజు ఉంచుకోవాలి అనుకుంటే